of President Trump and the First Lady Melania Trump to India, and You're smart. ट्रंप की पूजा करी। इनके पापा ने ट्रंप के लिए कैंपेन करी। अब की बार ट्रंप सरकार, ट्रंप को माय फ्रेंड मिस्टर डोनाल्ड ट्रंप। और क्या नतीजा निकला इस सब का? A post he has said, and I'm quoting from that post of his, I don't care what India does with Russia. ట్రంప్ మోదీ ఫ్రెండ్షిప్లో అంత స్ట్రాంగ్గా ఉండిందని అనిపించింది మనకు. కానీ ట్రంప్ యాక్టింగ్ చేసిండు పూర్తిగా, దాన్ని మోదీ నిజమని నమ్మేసిండు. అది నైజం, ట్రంప్ నైజం అది. ఎందుకంటే ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడు అసలు ముస్లింలకు విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడిండు. ముస్లిం కంట్రీస్ను బ్యాన్ చేసిండు చాలా. అసలు అతను ఉన్న టర్మ్ అంతా కూడా బ్యాన్ చేసిండు. బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసారు, కానీ ముస్లిం కంట్రీస్ మీద చాలా బ్యాన్ చేసాడు. అది అతని ఉపయోగం కోసం చేసుకున్నాడు, అతని ఓట్ల కోసం చేసుకున్నాడు. కానీ మోదీ ప్రభుత్వం దాన్ని నమ్మింది. అందుకే చూశారు కదా, దాంట్లో మన దేశంలో కూడా మోదీ ట్రంప్ గెలవాలని పూజలు చేసినారు సాములు చాలామంది. అంటే ఎంతగా నమ్మారంటే భారతదేశము, మోడీ ప్రభుత్వము ట్రంప్ను చాలా ఎక్కువగా నమ్మింది. చాలా సహాయం చేస్తాడని అనుకున్నారు. కానీ అతని నైజం వేరు. అతను పూర్తిగా మారిపోయిండు. అతను ఎంతసేపు స్వార్థం, అతని బాగోగులే కావాలి తప్ప అతని దేశ బాగోగులు కూడా అంతగా పట్టించుకోడు. అతనికి బిజినెసే కనిపిస్తుంది, ఎంత బిజినెస్ చేయగలుగుతాను ఏ దేశంతో అనేది చూస్తాడు. ఇప్పుడు పూర్తిగా పాకిస్తాన్ను పెనవేసుకొని తిరుగుతున్నాడు. అతను ఆసిఫ్ మునీర్ను కూడా పిలిచి డిన్నర్ ఇచ్చిండు. అతనితోటి ఇప్పుడు చాలా సైనిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం భయపడాల్సింది ఏంటంటే రష్యా కూడా పాకిస్తాన్ తోటి చాలా ఒప్పందాలు చేసుకుంటుంది. ఇది ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఏంటంటే మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు రెచ్చగొడుతున్నాడు. అంటే అది పాముకు విషం ఇచ్చి పాముకు పాలిచ్చి పెంచితే విషం జిమ్మింది అన్నట్టుగా ఈరోజు మనం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఏ దేశమైనా సరే ఇతర దేశాధ్యక్షులతోటి దూరంగానే ప్రవర్తించాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ సిద్ధాంతాలు, హిందుత్వ సిద్ధాంతానికి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ట్రంప్ ఒక విషపురుగు అనే విషయాన్ని మోదీ ప్రభుత్వం మర్చిపోయింది. దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మన దేశాన్ని చిన్నచూపు చూస్తున్నాడు ట్రంప్. నేనే యుద్ధాన్ని ఆపానంటున్నాడు, నేనే ఐ డోంట్ కేర్ అంటున్నాడు. ట్రంప్ ఒక అతిపెద్ద ఎకానమీ అయిన మన దేశాన్ని ఏమి పనికిరాని దేశంగా తీసి పారేస్తున్నాడు. ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థ మన దేశం, అయినా దాన్ని తీసేస్తున్నాడు ట్రంప్. ఇంతకంటే నీచం ఇంకేముంటుంది?